నేటి వర్తమానాన్ని ముగించుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ కారణం చూస్తాం. ఎందుకు ఆయన కోపంగా ఉన్నాడు, దేవుడు ఎందుకు ఈ కోపం తప్పని, దేవుని మీద కోపం ఎందుకు తప్పని జ్ఞాపకం చేస్తున్నాడో రెండో సత్యాన్ని చూస్తాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం అందరము కలిసి 10-11 వచనాలు చదువుదాం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. ఆడొక మాట గమనించండి, ఒక మాట గమనించి, దేవుడు మాట్లాడితే ఎంత ఆత్మీయ సత్యం ఉంది. మనస్సు, ఆత్మ, శరీరంలో విడుదల కలిగించే అద్భుతమైన వాక్సత్యం ఉంది దాంట్లో. బాగా అర్థం చేసుకోండి. ఒక ప్రాముఖ్యమైన మాట రాస్తుంది, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి, మళ్ళీ ఇంకోసారి అంటున్నాడు, ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావు. ఒక్క రాత్రి అంటే ఇంకో మాటలో టెంపరరీ థింగ్స్. యోనా, నీ ప్లాన్ ప్రకారము టెంపరరీ వాటి మీద నీకు అంత కోపం వస్తుందయ్యా. కానీ నేను డిసైడ్ చేస్తున్నప్పుడు ఏం డిసైడ్ చేస్తా తెలుసా? టెంపరరీ వర్సెస్ పర్మనెంట్, తాత్కాలికమా దీర్ఘకాలికమా, ఈ రెండింటి బట్టి చూస్తే నేను దీర్ఘకాలికమైన వాటికి విలువిస్తానయ్యా. నువ్వు తాత్కాలికమైన వాటినే నువ్వు విలువిస్తున్నావు, కానీ నేను దీర్ఘకాలికమైన వాటిని విలువిస్తాను. దీర్ఘకాలికమైంది ఏంటి? బాగా ఆలోచించండి. సొర్ర చెట్టు రాత్రికి పోయిందండి. మరి ఇప్పుడు యోనా అంటాడు సొర్ర చెట్టు పోతే ఫీల్ అవుతున్నాడు, కానీ నినివే ప్రజలు నాశనం అవుతుంటే మాత్రం వాళ్ళు కావాలంటున్నాడు. ఇద్దరు ఎవరు విలువైన వాళ్ళు, ఎవరు నిత్యం ఉండేవాళ్ళు? బాగా గమనించండి, వాక్ సత్యం చూస్తాం. 11వ వచనం అందరం కలిసి, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనములు బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? బాగా ఆలోచించు. దేవుని ప్లాన్స్ ఆలోచిస్తే ఎప్పుడు దేవుడు ప్రధాన పీట దేనికి ఇస్తాడు తెలుసా అండి? నిత్యమైన వాటికే ఇస్తాడు. ప్రేమిత్రమా, ఈ ప్రిన్సిపల్ను మర్చిపోద్దు. ఈరోజు నీకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది తెలుసా? దేవుని ప్లాన్స్ ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు తెలుసా? దేవుడు నీ పట్ల ప్లాన్ ఇస్తున్నప్పుడు టెంపరరీ వర్సెస్ పర్మనెంట్, తాత్కాలికమా దీర్ఘకాలికమా, ఈ రెండిట్లో దేనికి ప్రధాన పీట వేస్తావంటే ప్రభు అంటాడు, తాత్కాలికం ఒక్క రాత్రిలో పోయే దానికి కాదు నేను విలువిచ్చేది, చిరస్థాయిగా నిరంతరం ఉండబోయే దానికే నేను విలువిస్తాను. మరి ఏంటి ప్రభు అది? చిరస్థాయిగా ఉండిపోయేది ఏంటి? నినివే ప్రజలు. ఒక్కరు కాదండి, ఒక్క ఆత్మ కాదు. అందుకు బైబిల్ రాస్తుంది, ఒకటి సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకోవడానికి ఏమీ ప్రయోజనం. సర్వలోకం తాత్కాలికమైంది, ఆత్మ ఒక్కటే నిరంతరం ఉండేది. ప్రభు అంటున్నాడు, ఇలా నిరంతరం ఉండబోయే 120,000 కంటే ఎక్కువ ఆత్మలు ఉంటే తాత్కాలికమైన ఒక సొర్ర చెట్టు మీద నీకు బాధ ఉంది, కానీ పర్మనెంట్గా దీర్ఘకాలం ఉండే ఆత్మల మీద నీకు బాధ లేదా? టుడే వన్స్ అగైన్ ఐమ్ ఆస్కింగ్ యూ సీరియస్ క్వశ్చన్. వేర్ ఆర్ యూ ఇన్వెస్టింగ్ టుడే? On temporal things or on things which are going to be eternal? Let us turn our Bibles to 2 Corinthians chapter 4 verse 18. 2 కొరింథీ 4:18 ఈ మాట చదువుకొని ముగించడానికి ప్రయత్నిస్తాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 18 వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 2 Corinthians chapter 4 verse 18. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ ప్రిన్సిపల్ దయచేసి మర్చిపోద్దు. నీకేదైనా డౌట్ ఉందా? దేవుడు ఎందుకు చేస్తున్నాడు అని బాధపడుతున్నావా? నీ ప్లాన్స్ ఎందుకు ఫ్లాప్ అయ్యాను ఫీల్ అవుతున్నావా? ఎందుకు ఇలా చేశాను దేవుని కోప్పడుతున్నావా? ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకుని నీకు అర్థమవుతుంది. ప్రభు అంటున్నాడు, ఒక చెట్టు, సొర చెట్టు రాత్రికి పుట్టింది, రాత్రి వాడిపోయింది. దాని వ్యాలిడిటీ పీరియడ్ ఎంత అంటే తాత్కాలికమైంది, అనిత్యమైంది. మరి నినివే ప్రజల ఆత్మలు నిత్యములు. అనిత్యములు వర్సెస్ నిత్యములు మధ్యలో నువ్వు దేనికి ఓటేస్తావు అంటే ప్రభు అన్నాడు, తుచ్చమైనవి, తాత్కాలికమైనవి, ఈ చెట్టు లాంటివి ఒక రాత్రికి పుడతాయి, నెక్స్ట్ డే పోతాయి. నేను దాన్ని కేర్ చేయను, దాన్ని నేను ప్లాన్లోకి వేయను. మరి దేనికి ప్లాన్ వేస్తావయ్యా అంటే తాత్కాలికం కాదు, నిరంతరం ఉండేదానికి నేను ప్రథమ పీట వేస్తాను. ఆత్మల విషయం ప్రథమ పీట వేస్తాను, వాక్యానికి ప్రథమ పీట వేస్తాను. ఇంకో మాటలో చెప్పాలంటే దృశ్యమైనవి అనిత్యములు. ఈ ప్రిన్సిపల్ మర్చిపోదు. కనిపించేదంతా తాత్కాలికం, కనపడింది శాశ్వతం. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఆల్ దట్ యు సీ విత్ యువర్ నేకెడ్ ఐ ఆర్ టెంపరరీ, ఆల్ దట్ యు కాంట్ సీ ఆర్ పర్మనెంట్. నీ ఆత్మను చూడగలవా? చూడలేవు, అది నిరంతరం ఉంటుంది. ఈ గ్లాస్ చూస్తున్నావు కదా, టెంపరరీ, ఇలా ఒత్తేస్తే పగిలిపోతుంది. టీవీ స్క్రీన్ కూడా టెంపరరీ, పట్టుకున్న ఫోన్ కూడా టెంపరరీ, నువ్వు వాచ్ చేస్తున్నావు కదా, ఇది కూడా టెంపరరీ. కనిపించేదంతా తాత్కాలికమే, కనపడింది శాశ్వతం. ఈరోజు నిజంగా నువ్వు
ఈ దైవికమైన కోణంలో కానీ చూడడానికి ఆలోచిస్తే ఈరోజు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్ దట్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎందుకండి బంగారం మీద వెచ్చిస్తావు? ఎందుకు రియల్ ఎస్టేట్ మీద వెచ్చిస్తావు? పెట్టుకోవచ్చు కదా, ఉల్లిపాయల మీదనో లేకపోతే ఇంకేదో దుమ్ము మీదనో పెట్టవచ్చు కదా. అది ఉంటాయి పోతాయి. బంగారానికి విలువ ఎప్పుడు అలాగే ఉంటుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం. ప్రేమిత్రమా, మళ్ళొకసారి అడుగుతున్నాను, తుచ్చమైన ఈ బంగారం మీదనే అంత ఇన్వెస్ట్ చేస్తే మనం పరలోకంలో దేని మీద నడుస్తాం తెలుసా? పరలోకం దేని మీద నడుస్తాం తెలుసా? సువర్ణ వీధుల మీద అడుగులేస్తూ నడుస్తాం. ఇంత చిన్న బంగారంకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి మరి? ఎంత కాస్ట్ కదండి. అయ్యో బంగారం ధరలు అయ్యో తారాస్థాయికి అంటుకున్నాయి. న్యూస్ చూసిన వెంటనే గుండె అయిపోతుందండి, కొందాం అనుకున్నాను, ఇప్పుడే పెడదామని, నాకే పట్టాడా దేవుడు అని స్పాట్ అని బాధపడతా ఉంటావు. మరి ఇంత చిన్న బంగారము 10 తులము 5 తులాలు 4 తులాలకే నువ్వు ఇంత కష్టపడితే ఇంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే, నిరంతరం ఉండే ఆ పరలోక వీధుల్లో బంగారు వీధుల మీద నడవడం అంటే మరి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి? పోయినప్పుడు చూద్దాంలే. ఇప్పుడు యోనా భక్తుని జీవితంలో ఒక సొర చెట్టుకేమో ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. 1,20,000 మంది ఉన్న ఆత్మలకు మాత్రం విలువలేదు ఇక్కడ. ప్రేమిత్రం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నువ్వు నిత్యమైన కోణంలో కానీ ఇన్వెస్ట్ చేయకపోతే నువ్వు ప్లాన్లు ఎన్నన్నీ వేసుకో, అవి అంతలో కనపడి అంతలో మాయమవుతాయి. అందుకో ప్రభు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 వచనాలు. మాథ్యూ చాప్టర్ 6 verse 31-33 బాగా చాలా ప్రాముఖ్యమైన వచనాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కాబట్టి ఏమి తిందుమో తాత్కాలికం, ఏమి త్రాగుదమో తాత్కాలికం, ఏమి ధరింతుమో వీటి గురించి కాదు చింతపడాల్సిందే. ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, నా పరిస్థితి ఏంటి, ఏది తింటే నాకు బాగుంటుంది, వీటి గురించి ఆలోచిస్తున్నా. బైబిల్ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 33 అందరం కలిసి చదువుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడను. ఈరోజు ఉల్టా, ఏం తినాలా, ఏం కట్టుకోవాలి, దాన్ని ప్రయాసపడతావు. దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి జీవితంలో ఎప్పుడు తృప్తి ఉండదు నీకు. అదే నీతిని రాజ్యాన్ని మొదటి వెతికి దాని మీద కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడితే, దాని మీద ప్లాన్ వేయడానికి ఇష్టపడితే నువ్వు దేవుని ప్రణాళికతో మ్యాచ్ అవుతావు. అప్పుడు నీ హృదయంలో సంతృప్తి, నెమ్మది ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తే బైబిల్లో చాలా అద్భుతమైన మాట రాస్తుంది. ఈరోజు ఏమి తిందుమా, ఏమి కట్టుకుందామా, అయ్యో ఒక రాత్రి వచ్చి ఒక రాత్రి పోయి ఒక మాట చెప్పమంటారా? ఈరోజు నువ్వు ఏదైతే బాధపడుతున్నావో, దేని గురించి చింతపడుతున్నావో, ఏ ప్లాన్ అయితే వర్కౌట్ కావాలని ఫీల్ అవుతున్నావో, వాక్సత్యం ప్రకారము మానసిక శాస్త్రవేత్తలు స్టడీ చేసి ప్రూవ్ చేసిన ప్రకారం ఏం చెప్పమంటారో తెలుసా అండి? నువ్వు బాధపడుతుంది నెక్స్ట్ ఇయర్ ఇది నీకు అలా ఆలోచన కూడా ఉండదు, నెక్స్ట్ గంట కూడా ఉండకపోవచ్చు, వచ్చే వారానికి కూడా నువ్వు మర్చిపోవచ్చు, వచ్చే సంవత్సరానికి అసలు నీకు గుర్తు, నువ్వు వెనకలు తిరిగి చూస్తే అయ్యో దీనికా ఫీల్ అయింది అని. కొంతమంది పాపం నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు ఈరోజు, ఎంత టెన్షన్ అంటే పాపం వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఎక్కడ లేని టెన్షన్. వాళ్ళే కొద్ది సెటిల్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఒక 10 years తర్వాత వెళ్ళి అడిగి, అవును ఇప్పుడు నీట్ అప్పుడు టెన్షన్ పడ్డా, ఇప్పుడు టెన్షన్ అంటే అసలు ఎందుకు టెన్షన్ పడ్డం కూడా నాకు తెలియదు అంటారు వాళ్ళు. కాదంటారండి? ఇప్పుడు ఏదైతే ఫీల్ అవుతున్నామో నువ్వు ఒక్కసారి ఒక 5 సంవత్సరాల తర్వాత వెనకలు తిరిగి చూస్తే అసలు ఓ మై గాడ్ దీనికా ఫీల్ అయింది, ఎక్కడొక్కడ కోపం కట్టలు తెంచుకొని దేవుని మీద ఆవేదన వ్యక్తపరిచి వెనకలు అయ్యో దీనికా నేను ఫీల్ అయింది, చాలా చిన్నదానికి ఫీల్ అయినట్టున్నా నేను. ఇప్పుడు యోనా వెనకలు తిరిగి చూస్తే అయ్యో సొర చెట్టు ఎండిపోయిందని ఫీల్ అయినానా? నశించిపోయే ఆత్మలు ననివే పట్టణం 120,000 మంది 1,20,000 మంది ఆత్మలు నాకు అంత చులకన తీసుకున్నా నేను. ప్రేమిత్రం, ఈరోజు ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. వాట్ మ్యాటర్స్ టు యూ విల్ నాట్ మ్యాటర్ టు యూ ఆఫ్టర్ అన్ అవర్. ఇప్పుడు బాధపడుతుంది, గంట తర్వాత దానికి ఆలోచన చేయవు. వాట్ మ్యాటర్స్ టు యూ నౌ యూ విల్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ వన్ డే లేటర్. What matters to you now, you won't even bother to think about it a week later or probably a year later. You'll probably say, what a fool I was. అసలు ఏం పిచ్చి, దేనికి నేను ఆలోచించా, నేను దీనికా నేను ఫీల్ అయింది, దీనికా నేను కోపపడింది, వెనకలు తిరిగి చూస్తే అయ్యో దీనికా, అయ్యో నేను దేనికి ఫీల్ అయినా అర్థమే కాలేదు. తాత్కాలికమా శాశ్వతమా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈరోజు ఒక మాట చెప్పి ముగించేస్తాను. బీ ఎ వైజ్ ఇన్వెస్టర్, ఇన్వెస్ట్ ఆన్ ఇటర్నిటీ, యుల్ నెవర్ రిగ్రెట్. దేవుని కొరకు, నిత్యమైన వాటి కొరకు, ఆత్మల అందుకొరకే నశించిపోయింది 2 అని నాకు తెలిసి 2 అని నేను అనుకుంటున్నాను. 2 ఎందుకంటే బైబిల్ ప్రకారం చూస్తే దేర్ ఆర్ ఓన్లీ 2 things which will not perish. ఇన్వెస్ట్ ఆన్ దిస్ 2 things, యూ విల్ నెవర్ రిగ్రెట్. ఈ రెండింటి మీద నువ్వు ఆలోచించు, నీ ప్రణాళిక వేసుకో, నీ జీవితం కట్టుకో, నీ ఫ్యూచర్ ప్లాన్ చేసుకో. ఎప్పుడు కూడా నువ్వు చింతపడవు. నిత్యత్వంలోకి వెళ్ళి వెనుకలు చూస్తే నువ్వు ఎప్పుడు కూడా బాధపడవు. 2 మొదటి చూస్తాం రండి. 1 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం, లేదా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. ఐషియా చాప్టర్ 40 verse 8. ఎప్పుడు నాశనం కాదండి అది, దాని మీద ఇన్వెస్ట్ చేయి.
నువ్వు ఎప్పుడు బాధపడవు. జీవితంలో వెనకలు తిరిగి చూస్తే నువ్వు కన్నీరు కూడా కావచ్చు. బీ ఎ వైజ్ ఇన్వెస్టర్. ఐషియా చాప్టర్ 40:8, యెషయా గ్రంథం 40:8 గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. దేవుడు అంటాడు చూడు, సొరవ చెట్టు ఎండిపోయిందా, వచ్చిపోయింది, మరి దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? మన దేవుని వాక్యము నిరంతరము నిలుచును. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవుని వాక్యం ఆధారం చేసుకొని నువ్వు ప్లాన్ వేసుకుంటే జీవితంలో ఎప్పుడు కూడా చింతించావు, ఎప్పుడు కూడా వెనకలు తిరిగి బాధపడవు. ఇది సవాల్. ఇఫ్ యూ ప్లాన్ యువర్ కెరియర్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ప్లాన్ యువర్ లైఫ్ బేస్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద క్లియర్ విల్ ఆఫ్ గాడ్, యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. సవాల్తో వెనకలు తిరగవచ్చు. నేను దేవుని వాక్యం, ఎందుకంటే గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, దేవుని వాక్యం ప్రకారం నిలిచేవాడు నిరంతరం నిలుచును. దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుచును. నువ్వు దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించు, ఎప్పుడు బాధపడవు. అంటే వాక్యం మీద, వాక్యములో దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నించు. రెండవది, జీవితంలో ఎప్పుడు నాశనం కాంది ఏది అంటే బైబిల్లో మనందరికీ బాగా పరిచయం. ఒకటి సర్వలోకం సంపాదించుకొని మన ఆత్మను పోగొట్టుకుంటే మనకి ఏమీ ప్రయోజనం. రెండవది, ఆత్మకు చావు లేదు. దెర్ ఇస్ నో డెత్ ఫర్ ద స్పిరిట్. ఆత్మీయ వాటి మీద నువ్వు ఇన్వెస్ట్ చేసే ప్రతి రక్తపు బొట్టు, ఆత్మీయమైన వాటి మీద నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి క్షణం, ఆత్మీయమైన వాటి మీద నువ్వు వ్యయపరిచే ప్రతి చెమట బొట్టు నిత్య పుటల్లో స్థిరపరచబడుతున్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవ్రీ టియర్ యూ డ్రాప్ ఫర్ ద స్పిరిచువల్ మినిస్ట్రీ, ఎవ్రీ పెనీ యూ షెడ్ ఫర్ ద స్పిరిచువల్ మినిస్ట్రీ, every drop of sweat and blood that you shed for the expansion of the kingdom of God and for the winning of souls, you will never regret. నిరంతరం వెళ్ళి చూస్తే నిత్య పుట్టలు అదే మిగులుతుంది. తీర్పులో ఒకసారి వెనకలు తిరిగి చూస్తే నీకు మిగిలేదు అదొకటే. ఇది తెలుసుకున్నవాడు జీవితంలో ప్లాన్స్ అన్ని దేవుడు మార్చేసాడని ఫీల్ అవ్వవు. ఎందుకంటే దేవుని ప్లాన్స్, నా ప్లాన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఎందుకంటే నేను వాక్యం ఆధారితంగా, రెండవది ఆత్మీయ వాటి మీద నేను గమనిక పెట్టాను కాబట్టి నేను చింతించాను. ప్రియమిత్రమా, ముగించక ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాను. యోనా జీవితంలో దేవుడు ఏం ప్లాన్ చేశాడు? 1,20,000 మంది రేపు పరలోక రాజ్యానికి వెళ్తే యోనాకి ఏం మిగులుతుందండి? ఈరోజు యోనా గురించి దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఆలోచించండి. రెండు స్టోరీ 1 ఎలా ఉండొచ్చు ఆలోచించి 2 స్టోరీలు చెప్పి ముగించేస్తాను. కథ ఒకటి ఏంటంటే, సొరవ చెట్టు ఒకళ్ళు దేవుడు దాన్ని పాడు చేయకపోయి ఉంటే అంతలో వచ్చి అంతలో పోయింది, అంతలోనే స్టోరీ అయిపోయింది. ఈరోజు యోనా పరలోక రాజ్యంలో కాలు పెడితే 1,20,000 మంది మారుమనసు పొందిన ఆ భక్తులు యోనా దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు వాక్య పరిచర్య చేసావు ఆ రోజు అంటే, యోనా అంటాడు, నేనా? ఏ మెసేజ్ చెప్పాను నేను? వాళ్ళు అంటారు, 40 రోజుల్లో మీ స్టోరీ క్లోజ్ అవుతున్నావు. నెరవేరులో నేను ఫీల్ అయ్యానంటే, నువ్వు ఆ మాట చెప్పావు, మా గమ్యస్థానం మారిపోయింది, ఈరోజు పరలోకంలో ఉన్నావు, నేను చూస్తున్నాం, నీ రుణం తీర్చుకోలేమయ్యా. స్టోరీ ఎలా ఉండొచ్చండి? బహుశా పౌలు భక్తుడు అన్నట్టు తెస్సలోని సంఘంతో, మీరే నా అతిశయ కిరీటం, యు ఆర్ మై క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. 1,20,000 మంది కిరీటాలు. ఒక్కొక్కరు చూసి, అయ్యా నీ వల్ల మేము ఈ ప్రాంతానికి వచ్చాం. దాన్ని అంత ఉన్నతమైన ప్రణాళిక దేవుడు పెట్టుకొని నిత్యమైన వాటి గురించి దేవుడు ఆలోచించాలని చెప్తే, అలా ప్లాన్ మారిస్తే నువ్వు ఫీల్ అవుతావా? తర్షీషు పోతే తాత్కాలికమయ్యా, పోతావు వస్తావు, స్టోరీలో ఎక్కడ పోయావు ఎక్కడ వచ్చావు, టికెట్ మీద కూడా ఉండదు, లాస్ట్కి సముద్రంలో కొట్టుకోపోయేది. నినివే పట్టణం చరిత్ర మార్చిన అద్భుతమైన ప్రసంగికుడుగా నీ చరిత్ర రాయడమే కాదు, పరలోకంలో 1,20,000 మంది చిరునామాను మార్చిన, వాక్పరిచర్య చేసిన ప్రవక్తగా, యేసు ప్రభుకు మాదిరిగా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక సినానిమ్గా నిలబడే స్థాయికి తీసుకెళ్లాలని ఆశపడి, నిత్యమైన వాటితో నేను దీవించాలని నేను ఆశపడితే, నా ప్రణాళిక అపార్థం చేసుకున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రాణం చేసుకుందాం.